వెల్కమ్ టు టీవీ4 తెలుగు న్యూస్. సూరారం గ్రామం ఈ రోజు వరంగల్ వద్ద జరగబోయే భారత రాష్ట్ర సమితి పార్టీ 25 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ 10 నెలల తర్వాత కేసీఆర్ మాటలు ఎదురు చూస్తున్న ప్రజలు ఈ సభకు బయలుదేరిన సూరారం గ్రామం నుంచి మాజీ సర్పంచ్ రాజియా బేగం, కోఆప్షన్ మెంబర్ సలావుద్దీన్, మాజీ వార్డు మెంబర్ ఎస్సీ కాలనీ శ్రీనివాస్, మండల మైనారిటీ అధ్యక్షులు నిజాం పటేల్, యూత్ లీడర్ ఇమ్రాన్, బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ కాలనీ యూత్ లీడర్ ధనరాజ్, వాజిద్, రాజు గౌడ్, సురేష్, రాజు, సంతోష్, విద్యా కమిటీ చైర్మన్ కృష్ణ యాదవ్, అలాగే సూరారం గ్రామ ప్రజలు భారీ ఎత్తున సభకు బయలుదేరారు. తల్లి లచ్చువమ్మ జై తెలంగాణ మన రంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ఆదేశాల మేరకు వరంగల్ అభివృద్ధి బహిరంగ సభకు అధిక సంఖ్యలో సదాశివపేట మండలం నుండి ప్రతి గ్రామం నుండి కూడా కదిలిన ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్నో రకాలుగా వీక్షిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వము అవలంబిస్తున్న విధానాలకు చెప్పేందుకే తెలియజేయడానికే ఈ యొక్క సభ రజతోత్సవ సభ 20 సంవత్సరాలు ఈ రోజుతో పార్టీ పెట్టి బీఆర్ఎస్ పార్టీ పెట్టి 20 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది కాబట్టి పెద్ద సభ్యులు కూడా తల్లి వెళ్తున్నాము. ఇక్కడ నుండి తల్లి కలిసి వెళ్ళిన వాళ్ళందరూ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి దాదాపు పార్టీ అధిష్టానం మేరకు దాదాపు 4,500 నుంచి 5,000 మంది తరలి వరంగల్ దూర ప్రాంతం ఉన్న అందరూ పార్టీ వర్గాలు ఉత్సాహంగా నూతన పార్టీ పెట్టినట్టు ఉత్సాహంగా 20 సంవత్సరాలు జరుపుకుంటున్న రజతోత్సవాలను చూడడానికి వేలాది తరలిపోతున్న ప్రపంచనం సృష్టించబోతున్న టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ఏం మాట్లాడతాడు? కేసీఆర్ గారు సంవత్సరం సుదీర్ఘ కాలం తర్వాత ప్రజా వ్యతిరేక పాలన అవలంబిస్తున్న పనుల తీరును ఏమేమి చెప్తాడు? ప్రపంచం మొత్తం నలుమూలల నుంచి ఎదురు చూస్తూ ఈరోజు చూసే జనాలు టీవీలు అతుక్కుపోయి చూసే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు వెళ్ళే కార్యక్రమం అంతా ప్రజా ఉత్సవం. కాకపోతే ప్రజలు అనుగుణంగా నడిచే 10 ఏళ్ల కాలంలో చేసిన పనులు ఈరోజు సంవత్సరం నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్న దాని మీద ప్రత్యేకంగా దూరదృష్టితో పెట్టి కేసీఆర్ గారు ఈరోజు ఎదురు చూస్తున్న ప్రజలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మళ్ళోసారి 20 సంవత్సరాల రజోత్సవం పురస్కరించుకొని ప్రపంచనం సృష్టించబోతుంది. కాబట్టి ఇట్టి మేరకు మా స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో మా అందరూ కలిసిమెట్టుగా తరలి వేలాదిగా పోతున్నందుకు మా
అందరి తరపు నుంచి 25వ రజోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా మండల పార్టీ తరపు నుంచి అంజనేయుల గారు పిలుపు మేరకు అందరూ మన క్రమశిక్షణను పాటిస్తూ ఒకరిగా ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ.